హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లిల్లీపుట్ల సిరీస్లో తర్వాత భాగమైన మృత్యులోయ అనే భాగాన్ని ఇప్పుడు చూద్దాం. లిల్లీపుట్ యోధుల ప్రయాణంలో ఇది అతి భయంకరమైన అధ్యాయం. అడవి మధ్యలో దాగి ఉన్న మృత్యులోయలో ప్రతి అడుగు ప్రాణానికి పరీక్ష, ప్రతి నీడలో ప్రమాదం. విక్రమార్కుడు ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉంటే ఒక అసుర శక్తి లిల్లీపుట్లను వణికించే నవ్వుతో ప్రత్యక్షమైంది. ఈ యుద్ధం ధైర్యానికి, జ్ఞానానికి, ఐక్యతకి ఒక పరీక్ష. ఇలా విక్రమార్కుడు, లిల్లీపుట్లు ఆ పొగ కమ్మిన అడవిలో నుంచి జాగ్రత్తగా నడవసాగారు. వారు నడుస్తూ ఉంటే ఆ పొగలో నుంచి నీడలు విచిత్రమైన ఆకారాలు చేస్తూ, అవి జంతువులో, విచిత్రమైన జీవులో అర్థం కాని ఆకారాలు పొగలో కనిపించసాగాయి. అక్కడ కింకారణ్యంలో పక్షుల అరుపులు కూడా ఎక్కడా వినిపించటం లేదు. విక్రమార్కుడు జాగ్రత్తగా నడుస్తూ తన ఖడ్గాన్ని సిద్ధంగా ఉంచాడు. లిల్లీపుట్లందరూ క్షుణ్ణంగా అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగారు. మెరుపు మాత్రం పొగను కొంచెం నాలికతో తాకి, అబ్బే, ఇవి చాలా ఉప్పగా మసాలా వేసినట్టు ఉందిరా. ఇది మామూలు పొగ కాదురా బాబు, ఏదో దెయ్యాలు సృష్టించిన పొగలాగా ఉంది. ఛీ, రుచి అస్సలు బాగోలా అన్నాడు. ఆ లోయలో వీచే పొగను చూస్తూ ఉంటే అక్కడ ఏదో ఒక పెద్ద జీవి గాలి పీలుస్తున్నట్లు అనిపిస్తోంది. దృష్టి తన కళ్ళను ఇంకా చిట్లించుకుని చూస్తూ, ఇక్కడ నాకు ఒక అడవి జంతువు చేతి గోళ్ళు, తీక్ష్ణంగా ఎర్రగా ఉన్న దాని కళ్ళు కనిపిస్తున్నాయిరా. కానీ ఆ జీవి ఏంటో నాకు అర్థం కావటం లేదు, కానీ భయంకరంగా ఉందిరా బాబు అన్నాడు. అప్పుడు బాహుబల, నాకు రాళ్ళెత్తడం అంటే ఇష్టం గాని ఇలాంటి భయాల గురించి చెప్పకండిరా. నాకు ఇష్టం లేని పని అదేరా బాబు అన్నాడు. వారలా నిదానంగా నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక నల్లటి క్రూర మృగం అనుకోకుండా వాళ్ల మీదకి దాడి చేసింది. దాని శరీరమంతా మెరుపులు మెరుస్తూ ఉంది. అది అరుస్తూ ఉంటే దాని అరుపుతో అడివంతా మారుమోగిపోయింది. మీరు నా రాజ్యంలోకి ఎందుకు వచ్చారు అని ఆ జంతువు అరవసాగింది. అలా అరుస్తూ ఆ నల్ల క్రూర మృగం విక్రమార్కుడి మీదకి దాడి చేసింది. విక్రమార్కుడు వెంటనే తన ఖడ్గాన్ని అడ్డంగా పెట్టుకుని దాని దాడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే మేధావి, ఇది సామాన్యమైన జీవి కాదు, దీన్ని ఎవరో ఎక్కడి నుంచో నియంత్రిస్తున్నారు, అది కూడా క్షుద్ర పూజల వల్లే ఈ జీవిని నియంత్రిస్తున్నట్లు నాకనిపిస్తోంది అన్నాడు. యంత్ర వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి, అవును, క్షుద్ర పూజలతోనే దీన్ని నియంత్రిస్తున్నారు. దాని మెడలో ఉన్న బెల్ట్ చూసారా? ఆ మెడలో ఉన్న బెల్ట్ ద్వారానే ఎవరో దీన్ని నియంత్రిస్తున్నారు అన్నాడు. గురి వెంటనే తన అద్భుతమైన బాణాన్ని తీసి నేరుగా చూసి ఆ జీవి మెడలో ఉన్న బెల్ట్ని ఆ బాణంతో కొట్టాడు. వెంటనే ఆ జీవి పెద్ద ఆర్తనాదం చేస్తూ ఎక్కడికో పారిపోయింది. అప్పుడు మేధావి ఆ కింద పడిన బెల్టును తీసి క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. దీని మీద ఉన్న గుర్తులను బట్టి చూస్తే ఇది ఒక రకమైన క్షుద్ర పూజలతో ఈ జీవిని వశం చేసుకున్నారని అర్థమవుతోంది. ఇలాంటి విచిత్రమైన క్షుద్ర పూజలు చేయగల దిట్ట ఒక్కరే ఉన్నాడు. అతను క్షుద్ర పూజలు, మహావిద్యల్లో నిష్ణాతుడైన కాలనాశ అనే మహామాంత్రికుడు. ఆ కాలనాశ అనే మాంత్రికుడే దీని వెనకంతా ఉన్నదని నాకు అనిపిస్తోంది అన్నాడు. వెంటనే విక్రమార్కుడు, కాలనాశుడా, అతనికి మంత్రశక్తుల్లో సాటెవరూ లేరని చెప్పుకుంటారు. అతను నీడల్ని బంధించడంలో, నీడలతో మాయ చేయటంలో దిట్టని నేను విన్నాను. అతను ఎంతో కాలం నుంచి మా రాజ్యం మీద దాడి చెయ్యాలని, మా దేశానికి రాజవ్వాలని తాపత్రయపడుతూ ఉండేవాడు. అతని వలన ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇక ఇప్పుడు జరుగుతుందాని వెనక అతడే ఉన్నాడనమాట అన్నాడు. అప్పుడు బలి గుటకలు మింగుతూ, మనం అంత పెద్ద మాంత్రికుడు నివసించే చోటకి వచ్చామా? మంచిది మంచిది అన్నాడు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక వెలుగు ఆకాశాన్ని చీల్చినట్లుగా ఒక పచ్చటి నిప్పు వచ్చి పడింది.
ఆ పచ్చటి నిప్పులో నుంచి పెద్దగా ఒక నీడ పెరగడం ప్రారంభించి మానవ రూపంలోకి వచ్చింది. ఆ పెద్ద మానవ రూపంలో ఉన్న వ్యక్తి ఇనప కవచాలు ధరించి కళ్ళేమో ఆకాశంలో సూర్యుడి వలె మెరుస్తున్నాయి. అతని చుట్టూ నల్లని వెలుగు కమ్మేసి ఉంది. అతనెవరో కాదు, అతనే కాలనాశ. అతను వెంటనే వారి ముందు ప్రత్యక్షమై విక్రమార్కుడితో, నాకు సొంతమైన ఈ చిన్న జీవాలను నువ్వే నా నుంచి కాపాడావు అన్నాడు. ఏ చిన్న జీవాల గురించి మాట్లాడుతున్నారు మీరు అన్నాడు విక్రమార్కుడు. నీ పక్కన నుంచి ఉన్న 8 మంది జీవులు నా సొంతం. వాళ్ళని పట్టుకురమ్మని నేను రాక్షసుడిని పంపిస్తే ఆ రాక్షసుడి చేతిలో నుంచి నువ్వు వారిని కాపాడావు అన్నాడు. ఆ మాట విన్న వెంటనే మేధావి, మేమెవరి బానిసలము కాదు, మేము నీ సొత్తేంట్రా, మేము కూడా జీవులమే, మమ్మల్ని బంధించడం నీ వల్ల కాదు అన్నాడు. వెంటనే కాలనాశ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుకి మొత్తం అడవంతా మారుమోగిపోయింది. ఆ నవ్వుకి అడవిలో ఉన్న వృక్షాలన్నీ వణకసాగాయి. ఇక్కడ నా చీకటి రాజ్యంలో నీడలే మొత్తాన్ని శాసిస్తాయి. ఇక్కడ వెలుగు కూడా నా ముందు వంగి నమస్కరించవలసిందే అని మళ్ళీ గట్టిగా నవ్వాడు. వెంటనే కాలనాశ తన చేతిని విచిత్రంగా తిప్పాడు. అప్పుడు 3 నల్లటి జీవాలు పొగమంచులో నుంచి సృష్టించబడ్డాయా అన్నట్లు ఆ పొగమంచును చీల్చుకుంటూ ముందుకు వచ్చి లిల్లీపుట్లు విక్రమార్కుడు చుట్టూ చేరి వారి మీద దాడి చేయటానికి సిద్ధమయ్యాయి. అవి అలా దాడి చేస్తూ ఉంటే దృష్టి చెవి వారికి కనిపించినవి వినిపించినవి వివరిస్తూ అవి ఎటు నుంచి ఎలా దాడి చేస్తున్నాయో మిగతా వారికి వివరించసాగారు. మేధావి ఎలా దాడి వస్తుంది, ఎటు తప్పించుకోవాలో, ఏం చెయ్యాలో అనే దాని గురించి అందరికీ సూచనలు చెప్పసాగాడు. యంత్ర కంగారుగా తనకు దొరికే గడ్డి పరకల నుంచి ఏదో యంత్రాన్ని తయారు చేస్తున్నాడు. కానీ ఏమి తయారు చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. వెంటనే బల్లి అక్కడ దొరికే లతలతో ఆ నీడలను బంధిస్తూ పోతూ ఉన్నాడు. ఇది జరుగుతున్నప్పుడు మెరుపు నల్లటి జీవరాశులను అటూ ఇటూ కంగారుగా పరిగెత్తిస్తూ వాటిని గందరగోళానికి గురి చేసి ఆ జంతువులు కొండలకి రాళ్లకు గుద్దుకుని అలిసిపోయేలా చెయ్యసాగాడు. ఇదే మంచి సమయం అనుకుని బాహుబల ఒక పెద్ద చెట్టు దొంగను తీసి 2 క్రూర జంతువులను ఒకే దెబ్బతో నాశనం చేశాడు. ఇక మిగిలిన ఒక్క జీవిని గురి తన అద్భుతమైన బాణాన్ని వేసి ఆ జీవి మెడలో ఉన్న బెల్టుని కొట్టాడు. ఇంతటితో ఆ 3 క్రూరమైన జంతువుల పని అయిపోయింది. విక్రమార్కుడు తన ఖడ్గాన్ని వాడుతూ ముందుకు సాగుతూ ఉంటే విక్రమార్కుడి మీద దాడి చేయడానికి కాలనాష్ తన మాంత్రిక శక్తులను మంత్రించి వదిలిన వస్తువులతో దాడి చేయసాగాడు. ఇద్దరి మధ్య దాడి హోరాహోరీగా సాగింది. విక్రమార్కుడి సాహసం చూసిన కాలనాష్, అద్భుతంగా యుద్ధం చేస్తున్నావు, కానీ చీమలతో అయితే బాగుండేది అని నవ్వసాగాడు. అదే సమయానికి ఎప్పటి నుండో ఏదో పరికరం తయారు చేయటంలో నిమగ్నమై ఉన్న యంత్ర, అమ్మయ్యా అయిపోయిందిరా చివరికి అని చెప్పి ఒక యంత్రాన్ని తీసి దాన్ని ప్రయోగించాడు. ఆ యంత్రం ప్రయోగించిన వెంటనే ఆకాశంలో చీకటిని చీల్చుకుని సూర్యుడు వచ్చిన విధంగా మొత్తం అడవంతా కళ్ళు చెదిరిపోయే అంత వెలుగుతో నిండిపోయింది. అంత తేజోవంతమైన వెలుగు చూసి నీడల రూపంలో వారి మీద దాడి చేస్తున్న జీవరాశులన్నీ ఒక్కసారి భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోయాయి. కాల్నాశాకారం కూడా ఆకాశంలో రెపరెపలాడసాగింది. అతను, మీరీ రాజ్యాన్ని ఎక్కువసేపు కాపాడలేరు, త్వరలోనే నీ రాజ్యాన్ని నేను హస్తగతం చేసుకుంటాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. యుద్ధం పూర్తవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెరుపు అలసిపోయి, ఈ మంత్రగాడికి ఏదో ఒక ఆటలు నేర్పించండి రా, లేకపోతే వాడు ఖాళీగా ఉండక ఈ మంత్రాలతో ఈ ప్రపంచం మీద దాడి చేయడమే పనిగా పెట్టుకుంటున్నాడు అన్నాడు. బాహుబల, ఒరే ఇక్కడ రాకముందు మనం ఊర్లో హాయిగా ఉన్నాము కదరా, ఇక్కడికి వచ్చి మంత్రాలేంటి, ఈ శక్తులేంట్రా బాబు, చచ్చిపోతున్నాం కదరా అన్నాడు.
మేధావి అక్కడ మన ఊర్లో ఆలోచించడానికి ఏమీ దొరికేవి కాదు. కానీ ఇక్కడికి వచ్చాక నా మెదడుకి పూర్తిగా మేత దొరుకుతోంది. ఆలోచించడానికి కూడా సమయం లేనంత అద్భుతంగా ఉందిరా అన్నాడు. ఈ లోపల దృష్టి దూరంగా నాకు ఒక పెద్ద కోట కనిపిస్తోంది. ఆ కోట కూడా నీడలతో తయారు చేయబడి విచిత్రంగా ఉందిరా అన్నాడు. ఈ లోపల చెవి అవును, ఆ కోటలో నుంచి విచిత్రమైన అరుపులు, విచిత్రమైన జంతువుల కేకలు నాకు వినిపిస్తున్నాయి. అదే కాలనాష్ స్థావరం అనుకుంటా అన్నాడు. వెంటనే విక్రమార్కుడు తన కత్తిని తీసి కాల్నాష్కి యుద్ధం కావాలంటే సరే, అతను అడిగిందేంటో మనం అతనికి ఇచ్చేద్దాం. అతని చీకటి సామ్రాజ్యంలోకి వెళ్ళి అతనితో మనమేంటో తేల్చుకుందాం. పదండి మిత్రులారా అని నవ్వుతూ ధైర్యంగా ముందుకు సాగాడు. ఇక్కడితో లిల్లీపుట్ల 4వ భాగమైన మృత్యులోయ పూర్తయింది. మళ్ళీ అద్భుతమైన వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.